లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు, మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్నా,